సీఎం చంద్రబాబు రాజకీయ అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందన్నారు మంత్రి నారాయణ. వైసీపీ నిలిపివేసిన అభివృద్ధి పనులన్నింటినీ తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నెల్లూరులో పర్యటించిన మంత్రి నారాయణ ఆధునీకరించిన మహబూబ్ ఖాన్ పార్కును ప్రారంభించారు. ప్లే ఎక్విప్మెంట్ వద్ద చిన్నారులతో మంత్రి ఆటలాడించారు. పార్కులో మంత్రి పీఈటీ మాస్టర్గా అవతారం ఎత్తడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. ₹1 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ పొందే అవకాశం కల్పించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నగరవాసులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దోమల నివారణకు సహకరించాలని సూచించారు. పిల్లలు పెద్దలకు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా సిటీ పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ. ఏదైతే 2014-19లో ఒక 100 పార్కులు టేకప్ చేసి మెజారిటీ పార్కులు పూర్తి చేసాం. దాంట్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంటు, ప్లే ఎక్విప్మెంటు, వాకింగ్ ట్రాక్స్ అన్నీ క్రియేట్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేసి వాటిలన్నింటినీ అసలు కంప్లీట్గా వదిలేసింది. నో మెయింటెనెన్స్. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో పార్కుల మీద ఫోకస్ చేసాం గ్రీన్ కార్పొరేషన్ ద్వారా. సరే, నెల్లూరులో ఎమ్మెల్యేగా నేను కూడా ఫోకస్ చేసి ఏదైతే పార్కులు ఆల్రెడీ ఉండే వాటి పునరుద్ధరణ దాన్ని ప్రారంభించాం. పిల్లలకి 23వ తేదీ నుంచి సెలవులు, ఏప్రిల్ 23 నుంచి సెలవులు అయినప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అందుకే అధికారులకు ఏం ఆదేశించానంటే 23వ తేదీ లోపల ఉన్న పార్కులన్నింటినీ అప్డేట్ చేయండి అన్నాను. ఆ నేపథ్యంలో మొదలుపెట్టారు. మొట్టమొదటిగా కలెక్టర్ ఆఫీస్ పక్కనుండే మహబూబ్ ఖాన్ పార్కుని చాలా చక్కగా దిద్దారు. ఇవాళ ఇక్కడికి వస్తే దాదాపు 200 మంది పిల్లలు ఎంతో ఆనందంగా, వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అద్దులు లేవు. ఎందుకంటే మేము ఇట్లాంటి ప్లే ఎక్విప్మెంట్ ఎప్పుడు చూడలేదు సార్. ఇక్కడ నెల్లూరులో జిమ్ ఎక్విప్మెంట్ చూడలేదు, చక్కగా పెట్టారు. వాకింగ్ ట్రాక్ పెద్దవాళ్ళకి పెట్టారు, లైట్స్ వేశారు. ఇవి చేయటమే కాదు, ఈరోజే కమిషనర్ గారికి స్పెషల్గా డ్రైవ్ చేసి చెప్పాను. ప్రతి మున్సిపల్ పార్క్లో డోర్ ఓపెన్ చేయడానికి, గేట్ లాక్ చేయడానికి, అక్కడ చిమ్ముకోవడానికి, క్లీన్ చేయడానికి, తర్వాత వచ్చి గ్రీనరీ కట్ చేయడం కోసం, చెట్లను ప్రూనింగ్ చేయడానికి